everyone. Today I'll explain how to express the action took place even though it was not necessary and not compulsory. I'll explain in English as well as in Telugu with the different examples. అవసరం లేదు మరియు తప్పనిసరి కాదు అయినా ఆ విషయం గురించి మాట్లాడాలి చెప్పాలి అనేది ఎలా అనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. ధోని need not have bought Land Rover. He has the Land Rover. ధోనికి ల్యాండ్ రోవర్ కొనాల్సిన అవసరం లేదు, అతని వద్ద ల్యాండ్ రోవర్ ఉంది. కొనవలసిన అవసరం లేదని చెప్పడానికి need not have bought అనాలి. ధోని need not have bought Land Rover. He has the Land Rover. ధోనికి ల్యాండ్ రోవర్ కొనాల్సిన అవసరం లేదు, అతని వద్ద ల్యాండ్ రోవర్ ఉంది. ఎగ్జాంపుల్ 2. Prasad need not have come personally invite to పవన్. పవన్ ని ఆహ్వానించేందుకు ప్రసాద్ వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. రావాల్సిన అవసరం లేదని చెప్పడానికి need not have come అని చెప్పాలి. ప్రసాద్ need not have come personally to invite పవన్. పవన్ ఆహ్వానించేందుకు ప్రసాద్ వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్ట్రక్చర్ ని కూడా గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ need not have ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ యొక్క మూడు రూపం. ఎగ్జాంపుల్ 3. కల్పన ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. షీ నీడ్ నాట్ హ్యావ్ జాయిన్ ద ట్యుటోరియల్. కల్పన చాలా తెలివైన అమ్మాయి, ఆమె ట్యుటోరియల్లో చేరవలసిన అవసరం లేదు. చేరవలసిన అవసరం లేదని చెప్పడానికి నీడ్ నాట్ హ్యావ్ జాయిన్డ్. కల్పన ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. షీ నీడ్ నాట్ హ్యావ్ జాయిన్ ద ట్యుటోరియల్. కల్పన చాలా తెలివైన అమ్మాయి, ఆమె ట్విట్టర్లో చేరవలసిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ 4. ద షో ఈజ్ ఎట్ 2 PM. దే నీడ్ నాట్ హ్యావ్ కమ్ సో ఎర్లీ. షో మధ్యాహ్నం 2 గంటలకు, వాళ్ళు ఇంత తొందరగా రావాల్సిన అవసరం లేదు. రావాల్సిన అవసరం లేదని చెప్పడానికి నీడ్ నాట్ హ్యావ్ కమ్. ద షో ఈజ్ ఎట్ 2 PM. షో 2 గంటలకు. దే నీడ్ నాట్ హ్యావ్ కమ్ సో అర్లీ. వాళ్ళు ఇంత తొందరగా రావాల్సిన అవసరం లేదు. అవసరం లేదని చెప్పడానికి నీడ్ నాట్ హ్యావ్ కమ్. ఎగ్జాంపుల్ 5. షీ ఈజ్ క్వైట్ గుడ్ అట్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ బాగా తెలుసు. నీడ్ నాట్ హ్యావ్ జాయిన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. కాబట్టి ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో చేరవలసిన అవసరం లేదు. అవసరం లేదు అని చెప్పడానికి నీడ్ నాట్ హ్యావ్ జాయిన్డ్ అని చెప్పాలి. షీ ఈజ్ క్వైట్ గుడ్ అట్ ఇంగ్లీష్, సో షీ నీడ్ నాట్ హ్యావ్ జాయిన్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఆమెకు ఇంగ్లీష్ బాగా తెలుసు కాబట్టి ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో చేరవలసిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ 6. తేజ డస్ నాట్ ఈట్ మచ్. తేజ పెద్దగా తినడు. యూ నీడ్ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ సో మెనీ రెసిపీస్. మీరు చాలా వంటకాలను సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. వంటకాలను సిద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి నీడ్ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్, చేయవలసిన అవసరం లేదు. తేజ డస్ నాట్ ఈట్ మచ్. ఈ నీడ్ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ సో మెనీ రెసిపీస్. తేజ పెద్దగా తినడు, మీరు చాలా వంటకాలను సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్స్ ఆధారంగా కంపల్సరీ కానీ అవసరం లేని విషయాలను ఎలా మాట్లాడాలనేది ఓన్ సెంటెన్సెస్ లో ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఫ్లో అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు చేయవలసిందల్లా ప్రాక్టీస్. కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు.